హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ హేమంత్. ఈరోజు మనం మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిన అంబిలి మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్గా ఉంది. అలాగే మీకు ఇలాంటి వీడియోస్ మళ్ళీ కావాలి అంటే ఇప్పుడే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టోరీలోకి వెళ్లే ముందు ఈ మూవీలో ఉండే మెయిన్ క్యారెక్టర్స్ గురించి తెలుసుకుందాం. అంబిలి, తన లవర్ టీనా, టీనా వాళ్ళ తమ్ముడు బాబీ. ఇంకా స్టోరీ విషయానికి వస్తే అంబిలి వాళ్ళ నాన్న మిలిటరీలో మేజర్. అంబిలి లవర్ టీనా, వాళ్ళ నాన్న కూడా మిలిటరీ ఆఫీసరే. అంబిలి వాళ్ళ నాన్న, టీనా వాళ్ళ నాన్న ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. ఇద్దరు వాళ్ళ ఫ్యామిలీస్తో కలిసి హిమాలయస్ దగ్గరే జీవిస్తూ ఉంటారు. అంబిలి, బాబీ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. అందరూ ఎలాంటి బాధలు లేకుండా సంతోషంగా ఉంటారు. కానీ ఒకరోజు అంబిలి వాళ్ళ అమ్మా నాన్న ఇద్దరు బాంబ్ బ్లాస్ట్లో చనిపోతారు. ఆ తర్వాత అంబిలి హిమాలయస్ నుంచి తన ఊరైన కేరళకి వచ్చేస్తాడు. వాళ్ళ ఫ్యామిలీ చావుతో అంబిలి మైండ్ చాలా డిస్టర్బ్ అవుతుంది. అప్పటి నుంచి అంబిలి వయసు పెరుగుతుంది, కానీ బుద్ధి మాత్రం చిన్న పిల్లాడిలాగానే ఉండిపోతుంది. టీనా వాళ్ళది కూడా అంబిలి వాళ్ళ ఊరే. టీనా వాళ్ళ నాన్న మిలిటరీ నుంచి రిటైర్డ్ అవ్వగానే టీనా ఫ్యామిలీ కూడా కేరళకి వచ్చేస్తుంది. బాబీ సైకిల్ రేస్లో కింగ్, స్టేట్ లెవెల్ సైకిల్ రేస్లో కూడా గెలిచింటాడు. టీనా చదువుకోవడానికి వేరే ఊరికి వెళ్ళింటుంది. టీనా, అంబిలి ఇద్దరు రోజు వీడియో కాల్లో మాట్లాడుకుంటూ ఉంటారు. అంబిలికి బాబీ అంటే చాలా ఇష్టం. బాబీకి అంబిలి అంటే అసలు ఇష్టమే ఉండదు. ఈ విషయం టీనా అంబిలికి చెప్పడానికి ట్రై చేసినా కూడా అంబిలి నమ్మడు. ఎందుకంటే అంబిలికి బాబీ అంటే అంత ఇష్టం. అంబిలికి వాళ్ళ ఊర్లో 3 అద్దె షాపులు ఉంటాయి. ఆ 3 షాపుల్లో 3 రెంట్కి ఉంటారు. ఒకరు మెకానిక్, ఒకరు టైలర్, ఇంకొకరు మ్యాగజైన్ ప్రింట్ చేస్తూ ఉంటారు. అంబిలి రెంట్ అడగడానికి వెళ్ళిన ప్రతిసారి 3 కలిసి ఏదో ఒక కహాని చెప్పి రెంట్ ఇవ్వకుండా తప్పించుకుంటూ ఉంటారు. మ్యాగజైన్ ప్రింట్ చేసే అతని పేరు విజయన్. అంబిలికి కవితల పిచ్చి చాలా ఉంటుంది. తనే సొంతంగా కవితలు రాస్తూ ఉంటాడు. ఈ విజయన్ అంబిలి రాస్తున్న కవితలని తన మ్యాగజైన్లో ప్రింట్ చేస్తూ అంబిలికి రెంట్ ఇవ్వకుండా మేనేజ్ చేస్తూ ఉంటాడు. అంబిలి వాళ్ళ నాన్న స్కూటీని రిపేర్ చేసేందుకు మెకానిక్కి ఇచ్చింటాడు. ఆ మెకానిక్ ఆ స్కూటీని అడ్డం పెట్టుకుని అంబిలికి రెంట్ ఇవ్వకుండా ఇంకా కొంచెం డబ్బుని అంబిలి దగ్గర నుంచే కొట్టేస్తూ ఉంటాడు. టైలర్ తన షాప్లో ఉండే బట్టల్ని అంబిలికి ఇస్తూ రెంట్ ఇవ్వకుండా మేనేజ్ చేస్తూ ఉంటాడు. అంబిలి తన అమాయకత్వం వల్ల వాళ్ళతో గట్టిగా మాట్లాడలేకపోతూ ఉంటాడు. రెంట్కి ఉన్న 3 అదే బలం. బాబీ సైకిల్ రేస్లో గెలిచినందుకు ఒక టీవీ ఛానల్ వాళ్ళు బాబీని ఇంటర్వ్యూ చేస్తారు. అంబిలి బాబీ ఇంటర్వ్యూ గురించి ఊరి మొత్తానికి చెప్పింటాడు. అంబిలి టీనా వాళ్ళ అమ్మతో నాన్నతో కలిసి ఆ ఇంటర్వ్యూని చూస్తాడు. ఊరిలో ఉన్న వాళ్ళంతా ఆ ఇంటర్వ్యూని చూస్తారు. బాబీ ఇంకా 2 రోజుల్లో ఊరికి వస్తాడు. అందుకు విజయన్ ఊరి వాళ్ళతో మాట్లాడి బాబీ వెల్కమ్ పార్టీ గ్రాండ్గా చేద్దామంటాడు. అందరూ దానికి ఒప్పుకుంటారు. అంబిలికి బాబీ అంటే ఇష్టమని అందరికీ తెలుసు. విజయన్ ఈ విషయాన్ని అడ్డం పెట్టుకుని అంబిలితో మాట్లాడి వెల్కమింగ్ పార్టీకి అయ్యే ఖర్చు మొత్తం తనే పెట్టేలా ఒప్పిస్తాడు. అంబిలి కూడా తన ఫ్రెండ్ కోసమే కదా అని ఏం ఆలోచించకుండా డబ్బు మొత్తం పెట్టేస్తాడు. ఊరి వాళ్ళు మొత్తం అంబిలి అమాయకత్వంతో ఆడుకుంటున్న విషయం టీనాకి తెలుసు. కానీ తను ఊర్లో లేకపోవడం వల్ల అంబిలి విషయంలో ఏం చేయలేకపోతూ ఉంటుంది. బాబీ ఊరికి వచ్చే రోజు అంబిలి అలాగే ఊరి మొత్తం కలిసి బాబీకి గ్రాండ్గా వెల్కమ్ చెప్తారు. వెల్కమింగ్ పార్టీకి ఎమ్మెల్యే కూడా వస్తాడు. అంబిలి బాబీని అదే పనిగా మాట్లాడిస్తూ ఉంటాడు. అది బాబీకి నచ్చక అంబిలితో, నేను షూస్ని వేసుకోలేకపోతున్నా, ఇంటికి వెళ్ళి నా చెప్పులు తీసుకుని రా అంటాడు. అంబిలి ఇంటికి వెళ్ళి చెప్పులు తీసుకుని వచ్చేలోపు పార్టీ అయిపోయి అందరూ వెళ్ళిపోయి ఉంటారు. అంబిలి అది చూసి చాలా బాధపడతాడు. అది బాబీ చూసి అంబిలితో, మనం ఇంటికి వెళ్ళి భోంచేద్దాంరా అని పిలుస్తాడు. దాంతో అంబిలి ఆ బాధని మర్చిపోతాడు. అంబిలి పార్టీ గురించి టీనాతో చెప్తూ చాలా సంతోషపడతాడు. టీనా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. టీనాకి అంబిలిలో నచ్చే విషయం ఏంటి అంటే తన అమాయకత్వం. టీనాకి అంబిలి మీద ఉండే ప్రేమ రోజుకి పెరిగిపోతూ ఉంటుంది. టీనా ఈసారి ఇంటికి వచ్చినప్పుడు అంబిలి గురించి ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకోవాలని రెడీగా ఉంటుంది. ఈ విషయం టీనా ఫ్రెండ్స్ తెలుసుకుని అంబిలితో పెళ్లికి ఓకే, మరి సెక్స్ గురించి ఏం చేస్తావని అడుగుతారు. అప్పుడు టీనా తన ఫ్రెండ్స్తో అంబిలి సెక్స్ చేయగలడు, ఆ విషయం తను ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాడు అని చెప్తుంది. అది విని తన ఫ్రెండ్స్ ఇద్దరూ షాక్ అయిపోతారు. టీనాకి హాలిడేస్ దగ్గరలో ఉంటాయి. తన ఊరికి రావడానికి రెడీ అవుతుంది. టీనా అంబిలితో, నేను ఊరికి వచ్చినప్పుడు నువ్వు నన్ను పికప్ చేసుకోవడానికి అమ్మ వాళ్ళతో కలిసి స్టేషన్కి రా అని చెప్తుంది. అంబిలి టీనాని చూడడానికి రెడీగా ఉంటాడు. టీనా ఇంటికి వచ్చే రోజు అంబిలి రైల్వే స్టేషన్కి వెళ్ళాలి అని రెడీ అవుతాడు. కానీ బాబీ అలాగే వాళ్ళ అమ్మ ఇద్దరు కలిసి బాబీని స్టేషన్కి రానివ్వకుండా ఆపేస్తారు. దానికి అంబిలి చాలా బాధపడతాడు. టీనా కూడా అంబిలి స్టేషన్కి రానందుకు చాలా బాధపడుతుంది. ఆ తర్వాత ఇద్దరు కలుసుకొని చాలా సంతోషపడతారు. టీనా ఇంట్లో
తనకి పెళ్లి సంబంధాలు చూడడం స్టార్ట్ చేస్తారు. దానికి టీనా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తన లవ్ విషయం చెప్పేస్తుంది. ఆ విషయం విన్న తర్వాత ఇంట్లో వాళ్ళకి ఏం మాట్లాడాలో తెలియక సైలెంట్గా ఉండిపోతారు. బాబీ టీనా చెప్పింది విని కోపంతో అంబిలి ఇంటికి వెళ్ళి అంబిలిని చితక్కొడతాడు. బాబీ కొట్టేసరికి అంబిలి చాలా బాధపడతాడు. టీనా వాళ్ళ నాన్నకి అంబిలి అంటే ఇష్టమే. ఆయన టీనా ప్రేమని ఒప్పుకుంటాడు. టీనా అలాగే వాళ్ళ నాన్న బాబీ అంబిలిని కొట్టిన విషయం తెలుసుకొని ఇంటికి వెళ్ళి మాట్లాడిస్తారు. బాబీకి ఒక గోల్ ఉంటుంది. అది ఏమి అంటే కేరళ నుంచి హిమాలయస్కి సైకిల్లో వెళ్ళాలి అని. అది కూడా సోలో ట్రిప్. బాబీ ఆ ట్రిప్కి అన్ని సిద్ధం చేసుకొని హిమాలయస్కి బయలుదేరతాడు. టీనా బాబీతో మాట్లాడడం నిలిపేసి ఉంటుంది. బాబీకి దారిలో దాహం వేసి ఒక దగ్గర నిలబడతాడు. అప్పుడు బాబీకి పెద్ద షాక్ తగులుతుంది. అది ఏమి అంటే అంబిలి బాబీకి కంపెనీ ఇవ్వాలి అని బాబీకి తోడుగా హిమాలయస్కి బయలుదేరతాడు. బాబీ అంబిలిని విడిపించుకోవడానికి ట్రై చేస్తాడు. కానీ అంబిలి బాబీని వదిలి వెళ్ళడానికి ఇష్టపడ్డు. అంబిలి బాబీని ప్రాణ స్నేహితుడిగా ఊహించుకుంటూ ఉంటాడు. కానీ బాబీ మాత్రం అలా అసలు అనుకోడు. అంబిలి బాబీ వెనకాలే వస్తూ ఉంటాడు. బాబీ అంబిలిని ఏమీ అనలేకపోతాడు. బాబీ గోవాలో తన ఫ్రెండ్స్ని కలవడానికి ఒక పెద్ద హోటల్లోకి వెళ్తాడు. అంబిలి బాబీ కోసం వెయిట్ చేస్తూ హోటల్ బయట పడుకుంటాడు. బాబీ అంబిలి నుంచి తప్పించుకోవాలి అని ఫ్రెండ్స్ హెల్ప్తో ఊరి బయట వరకు బైక్లో వెళ్ళిపోతాడు. అంబిలి అది చూసి ఏం చేయలేకపోతాడు. బాబీ ఊరి బయట నుంచి హిమాలయాస్కి బయలుదేరతాడు. కానీ అంబిలి బాబీ కంటే ముందే ఊరి బయటికి వచ్చి బాబీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. బాబీ అంబిలిని ఎలా వదిలించుకోవాలి అని జుట్టు పీక్కుంటాడు. అంబిలి ఎక్కడికి వెళ్ళిపోయాడు అని ఊరిలో ఉన్న ఎవరికీ అర్థం కాదు. ఊరిలో అందరూ అంబిలి గురించి పోలీస్కి కంప్లైంట్ ఇచ్చి అంబిలిని వెతకమంటారు. టీనా అంబిలి గురించి ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది. బాబీ లుటోలియం అనే ఊరికి వెళ్ళి తన ఫ్రెండ్ ఇంట్లో స్టే చేస్తాడు. అంబిలి కూడా ఆ ఇంటి బయటే ఉంటాడు. అంబిలి అక్కడ రాజా అనే అతన్ని చూస్తాడు. రాజా ఎవరికో డ్రగ్స్ అమ్ముతూ ఉంటాడు. అంబిలి రాజా దగ్గరికి వెళ్ళి నువ్వు డ్రగ్స్ అమ్మింది ఎవరికి అని అడుగుతాడు. అప్పుడు తను తన లవర్ గురించి చెప్తాడు. తను డ్రగ్స్ అమ్మింది కూడా తన లవర్ రాణికే. రాజా రాణి ఇద్దరు ప్రేమించుకుని ఉంటారు. కానీ కొన్ని రోజులకి ఇద్దరు విడిపోయి ఉంటారు. ఆ తర్వాత రాణి వేరే అతన్ని పెళ్లి చేసుకుని ఉంటుంది. తన భర్త చనిపోయేసరికి రాణి కొంచెం అన్స్టేబుల్గా మారిపోయి ఉంటుంది. అప్పటి నుంచి రాజా రాణికి డ్రగ్స్ అమ్ముతూ ఉంటాడు. రాణికి రాజానే డ్రగ్స్ అమ్ముతున్న విషయం తెలీదు. రాజా కూడా రాణిని రోజులో ఒక్కసారైనా చూడొచ్చు అని ఈ పని చేస్తూ ఉంటాడు. అంబిలి రాణిని కలిసి రాజా గురించి తనకి మొత్తం చెప్పి ఇద్దరిని కలుపుతాడు. 3 days తర్వాత బాబీ అంబిలి ఇద్దరు హిమాలయాస్కి బయలుదేరతారు. బాబీకి ముంబైలో బయట ఫుడ్ తినడం వల్ల మోషన్స్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అంబిలి బాబీని ఒక పల్లెటూరులోకి పిలుచుకుని వెళ్ళి డాక్టర్ దగ్గర చూపిస్తాడు. డాక్టర్ బాబీని చెక్ చేసి నీకు తగ్గేంత వరకు ఇక్కడే ఉండు అంటాడు. అంబిలి బాబీ ఇద్దరు అక్కడే ఉండడం స్టార్ట్ చేస్తారు. బాబీ అంబిలి తన మీద చూపించే ప్రేమని కొంచెం కొంచెం తెలుసుకోవడం స్టార్ట్ చేస్తాడు. అంబిలి ఆ ఊర్లో ఉన్న వాళ్ళతో బాగా కలిసిపోతాడు. బాబీ వాళ్ళ నాన్న బాబీకి ఫోన్ చేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అంబిలి కూడా కనిపించడం లేదు, అయినా నువ్వు అంబిలిని కొట్టిండకూడదు అని బాధపడతాడు. బాబీకి ఏం చెప్పాలో తెలియక సైలెంట్గా ఉండిపోతాడు. అంబిలి బాబీ ఇద్దరు ఆ పల్లెటూరు నుంచి హిమాలయాస్కి బయలుదేరతారు. డాక్టర్ బాబీని చూస్తూ తన మనసులో ఒక మాట అనుకుంటాడు. అది ఏమి అంటే బాబీ నిన్ను చూస్తుంటే నాకు అసూయగా ఉంది. ఎందుకంటే నేను నా చిన్నతనంలో ఎలాంటి ప్రేమతో కోరుకున్నానో ఆ ప్రేమ ఇప్పుడు నీ వెంట వస్తోంది అని. బాబీ అంబిలితో కలిసిపోతాడు. బాబీ అంబిలి సైకిల్ని తొక్కాలి అని ట్రై చేస్తాడు. కానీ సైకిల్కి బ్రేక్ సరిగ్గా పడకపోయేసరికి బాబీ కింద పడిపోతాడు. అప్పుడు బాబీ దగ్గర ఉండే సెల్ పగిలిపోతుంది. దానికి అంబిలి తన సెల్ని వాడుకోమని బాబీకి ఇస్తాడు. అంబిలి ఊరు నుంచి వచ్చేసిన తర్వాత మొబైల్ ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసింటాడు. బాబీ ఆ ఫోన్ తీసుకుని స్విచ్ ఆన్ చేయగానే టీనా దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. బాబీ ఆ ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడతాడు. టీనా అంబిలి విషయం తెలుసుకుని సంతోషపడి బాబీతో అంబిలిని వెనక్కి పంపించి అంటుంది. టీనా అంబిలితో కూడా ట్రైన్ టికెట్ బుక్ చేస్తాను, బాబీని విసిగించకుండా అక్కడి నుంచి వచ్చే అంటుంది. బాబీకి అంబిలిని ఊరికి పంపించడం ఏమాత్రం ఇష్టం ఉండదు. కానీ టీనా చెప్పింది అని బాబీ ఏమి చెప్పలేకపోతాడు. అంబిలి ఊరికి బయలుదేరిపోతాడు. బాబీ హిమాలయాస్కి వెళ్తూ అంబిలి వస్తాడేమో అని వెనక్కి తిరిగి తిరిగి చూస్తూ ఉంటాడు. టీనా ఒప్పుకునేసరికి అంబిలి మళ్ళీ బాబీ దగ్గరికి వస్తాడు. బాబీ అంబిలిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. టీనా అంబిలి వాల్యూ బాబీకి తెలియాలి అని ఈ పని చేసి ఉంటుంది. బాబీ అంబిలి ఇద్దరు హిమాలయాస్కి వెళ్తారు. ఇద్దరు కలిసి చిన్నప్పుడు వాళ్ళిద్దరు కలిసి ఉన్న ఇంటికి వెళ్తారు. అంబిలి వాళ్ళ అమ్మాని నాన్నని గుర్తు చేసుకుని చాలా ఎమోషనల్ అయిపోతాడు. బాబీ అంబిలిని ఓదారుస్తాడు. బాబీ అంబిలి ఇద్దరు ప్రాణ స్నేహితులుగా మారిపోతారు. ఇక్కడ మూవీ ఎండ్ అవుతుంది.
సో ఇది ఫ్రెండ్స్ అంబెలి మూవీ గురించి. స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్గా ఉంది. అలాగే మీకు ప్రైమ్ అకౌంట్ లేకపోతే ఈ మూవీని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవడం కోసం మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.